సుజన్ మనతో పాటు ఉన్నారు, ఫిల్మ్ కరెస్పాండెంట్. సుజన్, మంచు ఫ్యామిలీలో హై డ్రామా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు మనం చూసాం ఈ గొడవ నేపథ్యంలో కేవలం కోరికలే గుర్రాలైతే అన్న అంశంలో ట్వీట్ తప్ప మోహన్ బాబు నుంచి రియాక్షన్ లేదు. ఇప్పటికీ బౌన్సర్లు పోటాపోటీగా మోహరించారంటున్నారు. విష్ణు వచ్చాక గొడవ పెద్దది జరిగే అవకాశం ఉందంటున్నారు. ఏంటి అసలు ఏం జరుగుతోంది, అప్డేట్ ఏంటి? నిన్న ఉదయం నుంచి కూడా రకరకాలు అంటే గంటకొక మాట మారుస్తూ కూడా మంచు ఫ్యామిలీలో ఈ గొడవలకు సంబంధించి వివరాలు మీడియాకి లీక్ చేస్తూ వస్తున్నారు. తొలుత మోహన్ బాబు మంచు మనోజుల మధ్య గొడవ జరిగింది, వాళ్ళిద్దరూ పరస్పరమైన ఫిర్యాదులు చేసుకున్నారనే ఒక ప్రచారం అయితే జరిగింది. ఆ తర్వాత మోహన్ బాబు కాదు, మోహన్ బాబు అనుచరులు అన్నారు. ఆ తర్వాత మోహన్ బాబు అనుచరుడు వినయ్ అంటూ కూడా ఇలా అరగంటకు ఒకసారి స్క్రిప్ట్ కి సంబంధించి అంతా కూడా చేంజెస్ అవుతూ కూడా ఈ ప్రచారం అంతా జరుగుతూ వచ్చింది. అయితే తాజాగా ఈ రోజు సంబంధించి మంచు విష్ణు హైదరాబాద్ వస్తున్నారు, మంచు మనోజ్ తో సమావేశం అవుతున్నారనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంచు విష్ణు టీం నుంచి కొద్దిసేపటి క్రితం ఒక వార్త రావడం జరిగింది. ప్రస్తుతం మంచు విష్ణు అమెరికాలోనే ఉన్నారు, ఆయన హైదరాబాద్ ఈ రోజు రావడం లేదు. స్వయానా మంచు విష్ణు దీనికి సంబంధించి ఆయనకి సంబంధించి ఎలాంటి అధికారికంగా ప్రకటించినా అప్పుడే నమ్మాల్సి ఉంటుంది, కానీ ఏ విధమైన వార్తలు నమ్మడం వద్దు అని చెప్పేసి కూడా ఆయన టీం నుంచి ఒక సమాచారం అయితే వస్తుంది. అయితే నిన్న మోహన్ బాబు పేరు ప్రముఖంగా వినిపించిన క్రమంలో ఈ రోజు మోహన్ బాబు పేరు కాకుండా మంచు విష్ణు పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంది. నిన్న ఆయనకు ఒక దెబ్బలు తగిలాయి, గాయాలతో ఆయన హాస్పిటల్ కి వెళ్లారు. మంచు మనోజ్ అనే అంతా కూడా ఒక డ్రామా అనేది నడవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి డాక్టర్స్ ను అంటే మంచు మనోజ్ కి ఏ విధమైన ట్రీట్మెంట్ జరిగిందని చెప్పేసి ఏబిఎన్ డాక్టర్స్ ను సంప్రదించినప్పుడు ఈ విషయంలో తొలుత మాట్లాడతామన్న డాక్టర్స్ ఆ తర్వాత తాము మాట్లాడలేము, ఈ ఇష్యూ అనేది వాళ్ళు సెటిల్ చేసుకునే క్రమంలో తమను మాట్లాడవద్దని చెప్పినట్టుగా కూడా డాక్టర్స్ నుంచి మనకి అందుతున్న సమాచారం. సో ఈ క్రమంలోని ఈ రోజు జల్పల్లి ప్రస్తుతం మంచు మనోజ్ నివాసంలో దీనికి సంబంధించిన ఒక సెటిల్మెంట్ ఏమన్నా జరుగుతుందా అనే కోణంలో ఒక ప్రచారం అయితే నడుస్తూ ఉంది. అంటే మంచు విష్ణు వస్తారనే విషయంలో మాత్రం వాస్తవాలు లేవు. వస్తే మంచు మనోజ్ నివాసానికి మంచు లక్ష్మి కూడా వస్తున్నారు అని చెప్పేసి సమాచారం అందుతున్న నేపథ్యంలో మరి ఇది ఏ టైం తీసుకుంటుంది అంటే కంప్లీట్ గా కొన్ని అంటే ఈ గొడవకు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయి, చేసుకుంటున్నారని చెప్పేసి అంటున్నారు, కానీ ఇంతవరకు ఒక్క ఫిర్యాదు కూడా అందిన క్రమం లేదు. కేవలం ఒక ప్రచారం మాత్రమే జరిగింది. కానీ నిన్న ఎంఎల్బి రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పోలీసులకు రిపోర్ట్ చేయమన్నప్పటికీ కూడా మంచు మనోజ్ గాని మౌనికా రెడ్డి గాని వెనకడుగు వేసిన పరిస్థితి కనిపించింది. మనోజ్ పై దాడి జరిగినప్పుడు అతని భార్య భూమా మౌనికపై కూడా దాడి జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి, నిజమా? అంటే ఇది కేవలం ప్రచారం మాత్రమే జరిగింది, కానీ దీనికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు లేదు. సో ఇదే విషయాన్ని నిన్న మోహన్ బాబు పిఆర్ఓలు కానీ వాళ్ళ టీం స్పందించింది. ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా కొన్ని రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి, కానీ నిజంగా దాడి జరిగితే ఫిర్యాదు చేయాలి కదా, ఇంతవరకు ఎందుకు చేయలేదనే ఒక ఇదంతా కూడా డిస్కషన్ అంతా నడుస్తుంది. బట్ మంచు మనోజ్ గాని మౌనిక గాని ఈ విషయంలో మీడియా ఎంత ప్రశ్నించినప్పటికీ కూడా స్పందించడానికి వాళ్ళు నిరాకరించారు, ఫిర్యాదు కూడా చేయలేని పరిస్థితి. సో వాళ్ళకి ఏం కావాలి, కేవలం ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది కదా, నిజంగా దాడి జరుగుతుంది అనే కోణంలో కూడా చాలా మంది దీని గురించి ప్రశ్నిస్తూ ఉన్నారు. బట్ వాళ్ళ వైపు నుంచి ఫిర్యాదు రానంత వరకు పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి. మెడికల్ రిపోర్ట్ అయితే ప్రస్తుతానికైతే ఆయనకి కొన్ని దెబ్బలు తగిలినట్టయితే రిపోర్ట్ ఇచ్చారు, కానీ ఫర్దర్ గా అదే మనకు అందిన సమాచారం ప్రకారం డాక్టర్లు చెప్తుంది ఏంటంటే పెద్ద దెబ్బలు ఏవి కాదు, అవి 2-3 days రెస్ట్ తీసుకుంటే మెడికేషన్ చేసుకుంటే తగ్గిపోతుంది అనే విషయాన్ని వాళ్ళు ప్రస్తావిస్తూ ఉన్న క్రమంలో ఫర్దర్ ఈ రోజు మరి ఎలాంటి డెవలప్మెంట్ ఉంటుంది. ఒక విషయం అయితే వాళ్ళు మనోజ్ వైపు నుంచి వస్తుంది ఏంటంటే ఈ వివాదాన్ని సెటిల్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ను వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. బట్ అటువైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనే దాని మీద ఇదంతా ఆధారపడి ఉంటుందనే విషయం అయితే ప్రస్తుతానికి కొంతమేర క్లారిటీ వస్తుంది పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి ఇన్ని రకాల స్పెక్యులేషన్స్ నేపథ్యంలో మరి ఎవరైనా సరే ప్రశ్న అడ్రస్ చేస్తారా? మనోజ్ గాని, విష్ణు గాని, మోహన్ బాబు గాని, లక్ష్మి కూడా బయలుదేరిందని అంటున్నారు, మంచు లక్ష్మి కూడా. ఎస్ సార్, నిన్నటి నుంచి కూడా ఇదే విషయాన్ని అంటే రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి, ఫిర్యాదులు ఇచ్చుకోలేదు, అసలు వివాదం ఉందా లేదా, అది లేదంటే క్రియేట్ చేయబట్టిందా, మీడియా అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఇదంతా జరుగుతుందా, ఇలా ఒక ప్రచారం అయితే నడుస్తున్న క్రమంలో అటు మోహన్ బాబు గాని మంచు విష్ణు ప్రస్తుతం ఆయన అందుబాటులో లేనప్పటికీ కూడా ఆయన వైపు నుంచి కొన్ని క్లారిఫికేషన్స్ వస్తున్నాయి, కానీ వివాదానికి సంబంధించి ఎలాంటి ఇంటిమేషన్స్ కూడా వస్తున్న పరిస్థితి లేదు. మంచు మనోజ్ కూడా ఫిర్యాదు చేయకుండా ఈ రకంగా మీడియా ముందుకు వచ్చి గాయాలకు సంబంధించి ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా కూడా డ్రామా నడిచింది, కానీ ఫిర్యాదు చేయకపోవడం వల్ల రకరకాల కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఎవరో కూడా ఏమీ మాట్లాడకుండా అసలు ఏంటి దీనివల్ల ఏంటి వాళ్ళు ఏం కోరుకుంటున్నారనే విషయాన్ని కూడా ప్రస్తావించకుండా ఇదంతా కూడా సిరీస్ లాగా నడుస్తున్న క్రమంలో ఎవరో ఒకరు మాట్లాడితే తప్ప దీనికి ఫుల్ స్టాప్ పడే అవకాశం లేదు. ఎప్పటికైతే ఎలాంటి
మీడియా వైపు ముందుకు వచ్చి వాళ్ళు మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. మరి సాయంత్రానికి దీని మీద ఎవరన్నా క్లారిటీ ఇస్తారా లేదా అనేది మాత్రం మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. థ్యాంక్ యూ సుజన్.